గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్ అవర్ సేవియర్ క్రీస్తు నామమున శుభవందనములు. మరి చూసుకున్నట్లయితే గలతీ పత్రిక అపోస్తలుడైన పౌలు గలతీకు రాస్తూ 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. ప్రేమ కలిగిన వారై ఒకనికొకడు దాసులయుండుడి, ధర్మశాస్త్రమంతయు నిన్ను వల్లి పొరుగువాని ప్రేమించు అని ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. చూసిరా, ప్రేమ కలిగి ఒకరికొకరు దాసులు కావాలి. క్రీస్తు ఎవరు? 2000 సంవత్సరాల క్రితం వచ్చి భూలోకంకు దాసులైన శిష్యుల పాదాలు కడిగిండు. వాళ్ళు అడగక మునిపి వాళ్ళకి ఏం కావాలో అవన్నీ అవసరతలు తీర్చాడు. ఇప్పుడు ఏం చేస్తారు? చాలామంది యేసు ప్రభు 12 మంది శిష్యులు ఏ విధంగా అయితే తాంబూలం పెట్టి కాళ్ళు కడిగిండు, అదేవిధంగా ఇప్పుడు చాలామంది పెళ్ళిళ్ళల్లో ఆ విధంగా కడుగుతారు. ఇక్కడ ఏంది? క్రీస్తు ప్రేమమయుడు, తనలో ఉన్న దీనత్వాన్ని చూపాడు. కాబట్టి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుకుంటుంది. కాబట్టి మీరు ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా, ఏ వృత్తి పని చేసినా ఏం చేయాలి? మీలో ఉన్న ప్రేమను చూపించాలి, కఠినత్వాన్ని పక్కకెట్టాలి. ఎందుకంటే ఇన్ దిస్ వరల్డ్ మెనీ ప్రాఫిట్స్, బట్ జీసస్ ఈజ్ ద స్ప్రెడ్ ఆల్ ద వరల్డ్ వైడ్. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ప్రవక్తలు ఉన్నారు. కానీ ఈ ప్రవక్తలందరిలో క్రీస్తు స్థాపించిన, క్రీస్తు చెప్పిన మాటలు ప్రపంచవ్యాప్తంగా మెజారిటీ క్రిస్టియానిటీ. ఎందుకని? ఎందుకంటే క్రీస్తు ప్రేమమయుడు, తను తాను తగ్గించుకున్నాడు, దాసుడైండు, కాబట్టి శ్రేష్ఠుడైండు. మరి ఎందుకంటే తన సహోదరుని మీద కోపం వచ్చిందా? ఉదయం కోపం అయితే సాయంత్రం వరకు ఉండదు. కాబట్టి చూడండి, ఇక్కడ గలతీ పత్రిక 5వ అధ్యాయం ఆత్మఫలం గురించి చెప్తాడు. ఇక్కడ 22వ వచనం, ఆత్మ ఫలాలు అనలే, ఫలము అనడైతే ఒకటే ఫలము.